హలో గైస్, ఇప్పుడు మనం యారే లిస్ట్ కి లింక్డ్ లిస్ట్ కి ఉన్న డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు యారే లిస్ట్ లో నేను 1 2 3 4 5 అని స్టోర్ చేశాను. ఇక్కడ లింక్డ్ లిస్ట్ లో 1 2 3 అని స్టోర్ చేశాను అనుకోండి. సారీ, ఇక్కడ 2 పెడదాం, 1 2 3. ఓకే, సో ఇప్పుడు నేను ఏమన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 రిమూవ్ చేశాను. ఇలా రిమూవ్ చేసినప్పుడు యారే లిస్ట్ లో ఏం జరుగుతుంది అంటే ప్రతి ఎలిమెంట్ దాని పొజిషన్ షిఫ్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి 4 అనేది థర్డ్ పొజిషన్కి వస్తుంది, 5 అనేది ఫోర్త్ పొజిషన్ కి షిఫ్ట్ అవుతుంది. సో ఇలా షిఫ్ట్ అవడం వల్ల మనకి స్లోగా ఉంటుంది అనమాట, యారే లిస్ట్ అనేది స్లోగా ఉంటుంది. ఇంటర్నల్లీ ఇది డైనమిక్ యారేస్ ని వాడుకుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది ఎంటీ అయిపోద్ది. సో మనకి లింక్డ్ లిస్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సో ఇక్కడ మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేస్తుంది. లాస్ట్ది వచ్చేసరికి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేస్తుంది అనమాట. నోడ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ ఒక ఎలిమెంట్ అంతే. ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 1 2 3 అనేది డేటా అనమాట. సో ఇక్కడ 1000 అనేది అడ్రస్ అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్. 2000 అనేది సెకండ్ ఎలిమెంట్ అడ్రస్. 3000 అనేది థర్డ్ ఎలిమెంట్ యొక్క అడ్రస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి 2000 అనేది సేవ్ చేసుకుంటుంది ఇక్కడ. ఎందుకు అంటే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ అనమాట. ఇక్కడ 3000 అనమాట, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది. మరి ఎక్కడ ఏం జరుగుతుంది అంటే 1000 స్టోర్ చేస్తుంది, అంటే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్. ఇక్కడ 2000 స్టోర్ చేస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో సింపుల్ ఏంటి అంటే ఇది దీన్ని స్టోర్ చేస్తుంది. ఓకే, ఇది దీని అడ్రస్ ని స్టోర్ చేస్తుంది. ఓకే, మనకి ఎలా లింక్డ్ లిస్ట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ ఎంటైర్ థింగ్ ని తీస్తాను అనుకోండి, ఈ నోట్ ని డిలీట్ చేశాను అనుకోండి, నాకేమవుతుంది, జస్ట్ అడ్రస్ అనేది షిఫ్ట్ అవుతుంది అంతే, అంతకుమించి ఏం జరగదు కదా. సో దానివల్ల లింక్డ్ లిస్ట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. ఇన్సర్షన్స్ కానీ డిలీషన్స్ కానీ మనకి లింక్డ్ లిస్ట్ లో ఫాస్ట్ గా అవుతాయి. నేను ఈ ఎలిమెంట్ ని తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఎలిమెంట్ డిలీట్ చేస్తే ఏం జరుగుతుంది జస్ట్ నాకు అంటే నెక్స్ట్ నోడ్ ఏంటి, మనకి 3000 గా 3000 ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ 2000 బదులు 1000 అప్డేట్ అవుతుంది అనమాట, సింపుల్. సో ఏమవుతుంది, ఇది వెళ్ళి ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇది వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట, సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఏంటిది, ఇది ఫాస్ట్ గా ఉంటుంది మనకి. ఇన్సర్షన్ డిలీషన్స్ అనేవి లింక్డ్ లిస్ట్ లో ఫాస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇంటర్నల్ గా ఏం వర్క్ అవుతుంది అంటే డబుల్ లింక్ లిస్ట్ వాడుకుంటుంది అనమాట. ఇంటర్నల్ గా డబుల్ లింక్ లిస్ట్ వాడుకుంటుంది మనకి. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక యారే లిస్ట్ ని డిఫైన్ చేస్తామో అప్పుడు కెపాసిటీ అనేది మనకి ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ myList ఈజ్ ఈక్వల్ టు న్యూ యారే లిస్ట్ అంటున్నాను. సో మీరు ఏమనుకుంటారంటే ఇక్కడ నేను ఎలా లిస్ట్ డిఫైన్ చేసే గానీ కెపాసిటీ అనేది 10 ఇచ్చేస్తుంది యారే లిస్ట్ అనుకుంటారు. కానీ ఇక్కడ కెపాసిటీ అనేది మనకి అలొకేట్ అవ్వదు. ఇంకా మనకి ఎప్పుడు అలొకేట్ అవుతుంది అంటే మీరు ఎప్పుడైతే myList డాట్ యాడ్ అని చెప్పి ఒక ఎలిమెంట్ ఇస్తారో దాంట్లోకి, అప్పుడు మనకి కెపాసిటీ అనేది 10 అలొకేట్ చేస్తుంది అనమాట యారే లిస్ట్ అనేది. సో బై డిఫాల్ట్ యారే లిస్ట్ యొక్క కెపాసిటీ ఏంటి అంటే 10. ఓకే, ఇక్కడ నో పాయింట్ ఆఫ్ కెపాసిటీ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఎంటీ నోడ్ ఇస్తుంది, బై డిఫాల్ట్ ఎంటీ నోడ్ ఇస్తుంది, లేదు అంటే ఎంటీ ఎలిమెంట్ తో ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. ఎంటీ ఎలిమెంట్, దట్స్ ఇట్ గైస్. ఇదే మనకి యారే లిస్ట్ కి లింక్డ్ లిస్ట్ కి ఉన్న డిఫరెన్స్ అనమాట. మనం సిచ్యువేషన్ బేస్ చేసుకొని యారే లిస్ట్ వాడాలా లింక్డ్ లిస్ట్ వాడాలా అనేది డిసైడ్ అవుతాం అనమాట. మనకి ఫ్రీక్వెంట్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా చేయాలి అన్న కేసులో మనకి లింక్డ్ లిస్ట్ వాడుకుంటాం. అంటే ఫ్రీక్వెంట్ గా డిలీట్ చేస్తూ ఇన్సర్షన్ చేస్తూ ఉంటే లింక్డ్ లిస్ట్ వాడతాం, లేదు అంటే యారే లిస్ట్ వాడుకుంటాం అనమాట. దట్స్ ఇట్.